బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ లో విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే సిఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు పట్టుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సిఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సిఐ రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూస్తున్నాము. ఒకవైపు విద్యార్థులందరూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తుంటే మరోవైపు సిఐ విద్యార్థి గొంతు నొక్కుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన విద్యార్థుల ఆందోళనలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చూస్తున్నాము. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే సిఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు పట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది. సిఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సిఐ రఘుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహబూబాబాద్ లో విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే సిఐ రఘుపతి రెడ్డి విద్యార్థుల గొంతు పట్టుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. సిఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఫస్ట్ సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు యూనిఫామ్ లో ఉన్న విద్యార్థి గొంతు నొక్కుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి, ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అక్కడ? సౌజన్య, పోలీసుల తీరు అనేది ఒక వివాదాస్పదమైందని చెప్పవచ్చు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారి పైన ఈ రకమైన దాడి చేయడం అనేది అక్కడ ఉన్న వాళ్ళంతా ముక్తఖండంతో ఖండిస్తున్న పరిస్థితి ఉన్నది. ఆందోళన చేస్తున్న వాళ్ళను శాంతియుతంగా వాళ్ళను అక్కడి నుంచి మేము నిరసన తెలపడానికి వచ్చాం తప్ప మేమేమి దేశద్రోహం కామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. విద్యార్థుల పైన దాడులు చేయడం ఏంటనే విమర్శలు అయితే పోలీసుల మీద వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. సౌజన్య, హైయర్ ఆఫీసర్స్ రెస్పాండ్ అయ్యారా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఇప్పటికే? హైయర్ ఆఫీసర్స్ సిఐ రఘుపతి రెడ్డి తీరును అక్కడ ఉన్న వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. పిల్లల గొంతు నొక్కడం ఏంటి, పిల్లలు కనీసం ఉక్కిరి బిక్కిరి అక్కడి నుంచి తేరుకోలేదు. ఆ పోలీసులు ఈ రకమైన దాడులు చేయడం ఏంటి, పోలీసుల గుండాలనే అది వాళ్ళపైన ఒక విమర్శలు అయితే వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నది. సమన్వయంతో అదుపు చేయాల్సిన పోలీసు అధికారి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసన శాంతియుతంగా చేస్తున్నాం, అనుమతి తీసుకొని చేస్తున్నాం, ఎక్కడ మేము మా నిరసన ఎక్కడ కూడా హింసాత్మకంగా మారలేదు, మారినప్పుడు ఎందుకు మా పైన ఇట్లా గొంతు నొక్కి అధ్యేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళైతే విద్యార్థులు విమర్శిస్తా ఉన్నారు. ఇదొక ఈ పరిస్థితి అక్కడ కలకలం నెప్పిందని చెప్పవచ్చు. కలెక్టరేట్ వద్ద ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనే దాన్ని చేసిన వాళ్ళకు లాటరల్ ఎంట్రీ బీటెక్ లో ఉంటుంది. ఆ లాటరల్ ఎంట్రీ అనేది తీసేశారు. 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ చదివిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవడం ఏంటని ఒక్కసారిగా విద్యార్థులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించారు. ఆందోళనలో భాగంగానే మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన ఈ ఆందోళన ఈ రకమైన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పవచ్చు.